నమస్కారం అండి. నేను మీ సామాన్యుడు పాండురంగారావు అండి. ఈ మధ్యకాలంలో తరచూ హైదరాబాద్ నిర్మించింది నేనే. హైదరాబాద్ ఈరోజు డెవలప్ అయిందంటే దానికి కారణం నేను చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారండి. నిజంగా గ్రేట్ అండి. ఆయనే చేశారు అనుకుందాం. మరి హైదరాబాద్లో ఎందుకండి సైకిల్ పార్టీ పోటీ చేయట్లేదు మొన్న అసెంబ్లీలో దీంట్లో? చంద్రబాబు నాయుడు గారే నిజంగా డెవలప్మెంట్ చేస్తే అక్కడ దమ్మున్నట్టు నుంచోవాలి. ఎందుకని నుంచోలేదు? మరి అందరికీ తెలుసు కదా, ప్రపంచం మొత్తం హైదరాబాద్ ఈయనే డెవలప్ చేశారని. దానికి తోడు పవన్ కళ్యాణ్ గారు కూడా వత్తాసు పలికారు. అసలు చూస్తుంటే ఈరోజు ఇది అని చెప్పి. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా నుంచట్లేదు, పోటీ చేయట్లేదు. ఇక్కడ ఆంధ్రాలో వచ్చి బీజేపీ, టీడీపీ, సైకిల్ 3 కలిశాయి. మొన్న పవన్ కళ్యాణ్ గారు దమ్మేంటో తెలంగాణ ఎలక్షన్స్లో అసెంబ్లీ ఎలక్షన్ తెలిపోయింది. బీజేపీ వాళ్ళకి బుద్ధి వచ్చినట్టుంది అక్కడ. వద్దురా నాయన, మళ్ళీ మాకు తెలంగాణ వస్తే ఎంపీ సీట్లు కూడా కూడా పోతాయి, నో డౌట్ అని. ఇంక చంద్రబాబు నాయుడు గారి సంగతి తెలుసు కదా, మరి ఆయనే డెవలప్ చేశారు, సృష్టించారు, నిర్మించారు. మరి ఆయన పార్టీ పోటీ చేయట్లేదు. మరి ఇదేంటని నాకు అర్థం కావట్లేదు. కొంచెం చంద్రబాబు నాయుడు గారు దీని గురించి పెద్దవారు మీరు, అంటే మాలాంటి వాళ్ళకి సామాన్యులు చెప్తే మాకు అర్థమయ్యేలా చెప్పండి సార్, దయచేసి. తప్పుగా అనుకోండి సార్. నమస్కారం అండి. మీ సామాన్యుడు పాండురంగారావు అండి.